నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనానికి సర్కార్ కమిటీ. ఈ నెల 4న రిపోర్టుపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం. అబద్ధాల రాజకీయాలు ఎల్లకాలం చెల్లవన్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్తశుద్ధితో పనిచేసే వారినే ప్రజలు విశ్వసిస్తారని స్పష్టీకరణ. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో మొదటి యూనిట్ ప్రారంభం. వచ్చే డిసెంబర్ నాటికి అన్నిటినీ అందుబాటులోకి తెస్తామన్న భట్టి. రహస్య ఒప్పందంతోనే బనకచెల్లపై ఏపీ ముందుకెళ్తోందన్న హరీష్. బీఆర్ఎస్ తప్పుల్ని సరిదిద్దుతుంటే విమర్శలు సరికాదన్న కాంగ్రెస్. గొర్రెల పంపిణీ కుంభకోణంలో భారీగా అక్రమాలు గుర్తింపు. 1000 కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్లు ఈడీ అంచనా. బీహార్లో ఓట్ల చోరీకి ఆధారాలున్నాయన్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్ విమర్శల్ని ఖండించిన కేంద్ర ఎన్నికల సంఘం. 71వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్. ఉత్తమ నటుడిగా షారూక్ ఖాన్, ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి. బలగం ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గేయ అవార్డు.